చంద్రబాబు దుర్మార్గ రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపుల పాలనను తీవ్రంగా తప్పుబట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పట్టిన పచ్చమూకల దాడిలో ధ్వంసమైన మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించారు. రాంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకున్నారు. అధైర్యపడద్దని భరోసానిచ్చారు. అంచనాలకు మించి పోటెత్తిన ప్రజాభిమానం మధ్యన గుంటూరు నగరాన్ని చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పేరు పేరున అందరినీ పలకరించి వారి మంచి చెడ్డలు తెలుసుకుని భయానక దాడి పూర్వాపరాలను వారి ద్వారా తెలుసుకున్నారు. పచ్చమూకల దాడిలో ధ్వంసమైన రాంబాబు ఇంటిని, ఆఫీస్ను తొలుత పరిశీలించారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి తగిన ధైర్యం చెప్పారు. ఎవరు అధైర్యపడవద్దని, వారికి పార్టీ పరంగా అన్ని విధాలా అండదండలుంటాయని భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొనసాగుతున్న జంగిల్ రాజ్ పైన ధ్వజమెత్తారు. తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూ ప్రతిష్టను మంటగలిపేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ప్రభుత్వ అసమర్థతను, తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నారు కాబట్టే వైఎస్ఆర్సీపీ నేతలపై అధికార టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, తప్పులను సవరించుకోవాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోవటం బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు తన పాలనలో నాటుతున్న విషపూరిత విత్తనాల కారణంగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను వివరించారు. విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే, మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లైనప్పుడు వీళ్ళు కన్నా స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తితో, బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. చేతనైతే సూపర్ 6లు, సూపర్ 7లు ఇటువంటి అన్నీ కూడా అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి. మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8 క్వార్టర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు. పేదవాడికి వైద్యం అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి మళ్ళా పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి. చేతనైతే ఆ 17 మెడికల్ కాలేజీలు మీ స్కాముల కోసం అమ్మకుండా ఆ 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేదవాడికి, మధ్యతరగతి వాళ్లకు, ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే కార్యక్రమం చేయండి. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపుడు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా వెనకడుగు వేయము. ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి.